ములక్కాయలు పాడుగాని బిడ్డ ములక్కాయలు అవి కూడా అని పెట్టిన అవి వేస్తే సాయంత్రం రాక సపరెత్తు ఉంటాడు వాడు సపరెత్తాడు సాయంత్రం రాక అవి బొక్కలా చీకరే ఉంటాడు మనం చేస్తాడు ఏం పని ములక్కాయలు పెట్టినా ఎల్లికాయలు పెట్టినా ఆఖరికి ఎండ్రకాయలు తెచ్చి కూడా పెట్టినా కానీ నా కడుపున్నాయి ఒక కాయ పడతలేదు హలో హలో రవి పాపా కొరానా ఏడున్నాయి ఈ కటింగ్ కట్టని తీయాలి అత్తవా పావుగంట ఆగినాక తాగు అత్తే చెప్పను పోతున్నాడు పావుగంటలు షాపు తీసి ఆనే పండు పోయి పాలకూర బజ్జి తిని మిరపకాయలు తిని మళ్ళీ నైట్ వేసి నైట్ రా సాతం అవుతుంది పండు ఇప్పుడు నీతో కొలుపు పెట్టుకుంటుంటా అన్న అక్కడ వానికి పోయి కొరగా అన్న ఫోన్ పక్క పెట్టి మాట్లాడతాడు ఇది ఏంది నీ బాధ మంది మాటలు పట్టుకొని మారవాని అంతే గిట్టే ఉంటుంది ఇచ్చంతరాలు ఆడిది ఇల్లు అలికితే ఆ షెడ్డలు ఆడిది ఆకిలు ఉడిచిందట మార్వానం వచ్చిందని ఏమన్నా నాతో తగ్గుతానే మా సరే ఆడికి పోయి షాపులకు పోయి గీకంగానే కత్తి అరుగుతుంది మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఏమన్నా అందుకే చెప్పారు మారవానం అద్దె అద్దె అంటే మారవానం చెప్పుకున్నారా నీకు నా రైతులు వచ్చే నా కస్టమర్లు వచ్చి కత్తి అనుకుతాను అన్ని ఇచ్చంతరాలు కదా ఆడ కత్తి అనుకుంటుంది నాకు తెలియదా ఏమేమి అనుకుంటాను అన్ని ఇచ్చంతరాలు వాడుకుంటాను బావు రూపాయలు ఏమైనా నాతో తగ్గుతాను ఏ బావు రూపాయలు అంటే బతుకునే బతుకవు దోషపడతా మరి అన్ని మూలకుండా పెట్టుకుంటా అలా పెట్టుకుంటా ఇలా పెట్టుకుంటా పని లేదు పాట లేదు చెయ్యి నేను ఇయ్య అరే నీ దయనే అరే నీకు పుణ్యం ఉంటుంది నాకు బాగా వచ్చిన మంచిగా చెయ్యి అరే ఆడికి పోయి పని చేస్తే మనీ వస్తే నీ మనీ ఏం పడింది నాకు పనే కావాలి ఇక నువ్వు మారవే నువ్వు మారే గిట్టే కౌలు తిస్తావు నువ్వు ఆడవండు నేను ఇడ వంటకో